ఒక్కసారి 8 years బ్యాక్ ఇన్సిడెంట్ అవును. గుర్తుకొస్తే ఏమనిపిస్తుంది? ఎలా జరిగింది ఆ సంఘటన అసలు? సార్ ఇంట్లో అంటే జనరల్గా మంచం హైట్ ఎంత ఉంటుంది? మంచం మేయించి పడ్డప్పుడు అదే సార్ నా ఫ్లోర్ నో మార్బల్. మ్మ్. So mummy and housekeeping people, when they clean, they don't clean properly. ఓకే. And you know, if mother is in the house, she'll clean all the house with the surf, this, that, everything. They'll wash and clean. So in that, most of the housekeeping people, they don't clean properly. So in my room, like the whole house have a marble floor. ఓకే. So what happened? I took shower and I came out. Okay. Shower nunchi. So I'll tell you. So if this is my bedroom, the entry is over there. The bathroom entry is here. Then the passage to come, the bed is here. Wardrobe is here. There is one window. There is one window there. There is a mirror here. Okay. And over here is my computer table. So I took shower, I came out, and I was just going towards the cupboard. Oh. So I was like, oh, I look good. So అలాగే నేను బ్యాక్కి వెళ్ళాను. డాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. నేను అవును సార్ స్లీప్ అయ్యాను అండ్ నా బెడ్ కూడా ఇటాలియన్ బెడ్. సో యు నో దే ఆర్ లో అండ్ షార్ప్. సో అది షార్ప్ ఎగ్జాక్ట్ పాయింట్లో పడింది. సో ఓకే దిస్ ఇస్ లైఫ్, నా వాట్ టు డూ. సో యా కొంచెం ఇంత పెద్ద అయింది. విధంగా చెప్పాలంటే రీబర్త్ 100%. ఐఎమ్ నాట్ సపోజ్ టు బీ అలైవ్ సార్. 7 days కోమాలో ఉన్నారా? లేదు సార్ 15 days. 15 days కోమా. అవును, ఐఎమ్ నాట్ సపోజ్ టు బీ అలైవ్. కానీ ఆల్మోస్ట్ బ్రెయిన్ హ్యామరేజ్, ఆల్మోస్ట్. కానీ 5 nerves టేర్ అయింది. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ బ్రెయిన్ హ్యామరేజ్. ఐఎమ్ నాట్ సపోజ్ టు బీ హియర్ సార్. నిజంగా తెలియదు ఎందుకు నేను ఇక్కడికి ఉన్నాను, నాకు తెలియదు. బట్ నిజంగా సో ఐఎమ్ హ్యాపీ. అందుకే భగవాన్ ఉంది అలాగే మనసులో ఉన్నాను. లైక్ అన్నయ్య ఊపర్ వాళ్ళ ఇప్పుడు టైమ్స్ అప్ లేదు, మేబీ మోర్ ఐ హ్యావ్ టు డూ. నౌ వాట్ ఈస్ మైన్ పర్మనెంట్. ఎక్స్పైరీ డేట్ అందరికీ ఉంది, కరెక్ట్? నాకి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. సో నౌ ఆఫ్టర్ ఆ యాక్సిడెంట్ సార్ మీకు తెలుసు అది చెప్తారు, నాది కోట్ ఉంది, ఓ యూ షుడ్ హ్యావ్ సమ్ షాక్ ఇన్ యువర్ లైఫ్ టు అండర్స్టాండ్ ద లైఫ్ ఇన్ డెప్త్. No, a human being needs to get some kind of shock. Okay. So ఆ యాక్సిడెంట్ నాకు పెద్ద షాక్. లైఫ్ మోర్ ఇన్ డెప్త్ టు అండర్స్టాండ్. ఐఎమ్ హ్యాపీ భగవాన్ అది బ్రేక్ ఇచ్చాను. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ డిడ్ నాట్ వర్క్ అండ్ ఐ టుక్ ద స్పేస్. ఐఎమ్ హ్యాపీ సార్. కానీ ఆ స్పేస్ ఆ టైంకి నా చాలా నేను ఆలోచిస్తున్నాను, చాలా అన్ని మాట గురించి, హౌ టు డూ ఇట్, వాట్ టు డూ ఇట్. నో, బికాజ్ ఇప్పుడు ఇక్కడికి ఆ టెన్షన్ లేదు. ఓ ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ ఇన్ ద ఇండస్ట్రీ. ఈ టెన్షన్ కాదు సార్ నాకు, అది స్ట్రెస్ కాదు. మా స్ట్రెస్ ఏంటి, ఓకే ఇది అయింది, ఇక్కడికి ఫుల్ స్టాప్ పడింది, ఓకే నో ప్రాబ్లం, నౌ నెక్స్ట్ వాట్. మున్ను వాట్ ఈస్ యోర్స్ ఫర్ ఎవర్, అది నేను స్వంత క్వశ్చన్ అడిగాను. వాట్ ఈస్ యోర్స్? ఓకే యూ ఆస్క్డ్ అల్లా, అల్లా మీకు కామ్ చెయ్యి, ఐ వాంట్ డూ దిస్ అండ్ దట్. యూ గాట్ నేమ్, యూ గాట్ ఫేమ్, యూ గాట్ మనీ, he gave you everything up here. Now he put me down. He put me, no human being put me down, sir. Nobody has done, no, this break, I don't know why it happened, but it happened. No human being did that to me. It just happened, sir, in my life. Then నేను చాలా ఆలోచిస్తున్నాను ఈ గురించి. why? Then I connected. Maybe I asked, I need this, I need that. He gave me. ఇప్పుడు నాకు ఇది ఫైనల్ ఎగ్జామ్. ఓకే. ఫర్ అ ఫైనల్ ఎగ్జామ్ మీరు ఒకటి వెళ్తారు. బాగా ప్రిపేర్ అయ్యారా మరి ఫైనల్ ఎగ్జామ్? అరే సార్ ఇది నా రిజల్ట్ సార్, ఇది మై ఫైనల్ ఎగ్జామ్ సార్, దిస్ ఈజ్ మై ఫైనల్ ఎగ్జామ్. ఇక్కడ నుంచి ముంబై 1 step అహెడ్ ఎలా వెళ్తారు అది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇక్కడికి వద్దు, ఇక్కడికి స్టాగ్నెంట్ కూడా వద్దు సార్ నాకు. 1 step at a time. సో అందుకే వాట్ టు డూ. ఓకే ఇండస్ట్రీలో ఎంట్రీ అవుతుంది, పర్వాలేదు. ఇఫ్ ఐ లుక్ గుడ్ దిస్ దాట్ అండ్ మేనేజర్ కమ్ గెట్ మీ వర్క్ వస్తుంది పని. బట్ వాట్ ఈజ్ మైండ్ ఫర్ ఎవర్. అందుకే చాలా ఆలోచించి తర్వాత ఐ వాజ్ లైక్ ఐ నీడ్ టు గెట్ ఇన్ టు కార్పొరేట్ బిజినెస్, సంథింగ్ విచ్ ఇస్ ఐ డోంట్ నో, సంథింగ్ న్యూ, సంథింగ్ కొత్తగా. ఎమ్ ఐ కేపబుల్?